ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సందేహములను నివృత్తి చేయు సందేశములు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేడు ప్రపంచవ్యాప్తంగా 80% మంది ప్రజలు రోజుకు కనీసం 800 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. అలాగే యూనిసెఫ్ ప్రకారం పేదరికం మూలంగా ప్రతిరోజు 22,000 మంది పిల్లలు చనిపోతున్నారు. అనేక దేశాల్లో స్త్రీలు పేదరికం వల్ల సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ అనేక లైంగిక వ్యాధులకు గురై సమాజంలో దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అలాగే పేదరికం మూలంగా నేను దొంగనైపోతానేమో అని భయపడి ఆగూరు ప్రభువా నాకు పేదరికం వద్దు అని ప్రార్థన చేశాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. బీదరికము మనలను దిగజార్చినప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యుల తట్టు పారచూచి ఇలా అన్నారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పేదరికం మూలంగా ప్రజలు కష్టాలు పాలై సరి అయిన పోషకాహారం లేక రోగగ్రస్తులై అల్పాయుష్కులవుతుంటే ధన్యులు అని ఎందుకు ప్రభు అన్నారు? అదే నేటి ధర్మ సందేహం. ప్రియులారా, యేసు ప్రభు వారు ఇక్కడ శారీరకమైన పేదరికాన్ని గురించి ఆ మాట అనలేదు. అందుకే ఈ మాటను మనం యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పిన కొండ మీద ప్రసంగంతో పోల్చి చూడాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. పేదలైన మీరు ధన్యులు అంటే ఆత్మ విషయమైన దీనత్వము అనే పేదరికము కలిగిన వారు ధన్యులు అని అర్థం. కనుక ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము ఆత్మ విషయమైన దీనత్వము. అక్కడ యేసు ప్రభు వారు శిష్యులను చూచి ఈ మాట అన్నట్టు మనము చదువుతాం, కానీ వచ్చిన ప్రజలను చూచి యేసు అన్నట్లుగా మనం చూడం. ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులందరూ బీదవారని కాదు, యేసును విశ్వాసముంచి ఆత్మ విషయమైన దీనత్వాన్ని కనుపరిచిన వారు. యేసు పిలుపును గౌరవించి అప్పటికప్పుడు వలలను వృత్తులను విడిచిపెట్టుట ద్వారా తమ ఆధ్యాత్మిక దీనత్వాన్ని వ్యక్తపరిచిన శిష్యులు వారు. ప్రియులారా, దీనత్వం అంటే దేవుని మాటకు లోబడుట, దేవుని వాక్యమునకు విధేయులగుట, ఆధ్యాత్మికంగా దేవునిపై ఆధారపడుట. ఈరోజు అనేక మంది దేవుడి దగ్గరికి పరిసయుని వలె వస్తూ ఉన్నారు. పరిసయుడు ఆధ్యాత్మికంగా హెచ్చించుకున్నాడు, తాను పరిశుద్ధుడనని నీతిమంతుడనని కనుపరుచుకుంటూ అతని నీతి క్రియలన్నీ ఏకరువు పెట్టాడు. కానీ అతడు ఎలా వచ్చాడో అలాగే ఇంటికి వెళ్ళాడు. కానీ ఆత్మ విషయమై దీనత్వము కలిగినటువంటి సుంకరి పాపినని గ్రహించాడు. దేవుడే నన్ను పరిశుద్ధపరచాలని నమ్మాడు. దేవుని కరుణా కటాక్షముల కొరకై విలపించాడు. ఆత్మ విషయమైన దీనత్వము అంటే అదే. మన స్వనీతి క్రియలన్నీ మురికి గుడ్డలని గ్రహించి వాటిని ఆశ్రయించకుండా దేవుని నీతినే నమ్ముకొనుటయే నిజమైన ఆధ్యాత్మిక దీనత్వం. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక దీనత్వము వలననే దీవించబడ్డారు. అబ్రహాము దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటూ దేవుని ఎదుట దీనత్వాన్ని వ్యక్తపరిచాడు. అలాగే దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదు 22వ కీర్తన 6వ చరణంలో నేను నరుడను కాను, నేను పురుగును అని చెప్పి తగ్గించుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొనుటయే ఆధ్యాత్మిక బీదరికము లేక ఆధ్యాత్మిక దీనత్వం. అలా ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకుంటారో వారు ధన్యులవుతారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆధ్యాత్మిక దీనత్వాన్ని గురించి మాతో మాట్లాడారు. ఈ లోకంలో మాకున్నది ఏది కూడా
మాకు అక్కరకు రాదు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. కేవలము మీ కృపను బట్టి మేము నీ ఎదుట నిలవబడి ఉన్నాము. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ కూడా నీ ఎదుట దీనులై తమను తాము తగ్గించుకొని నీ ఆశీర్వాదములను పొందుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.